ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. మంచి గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, విశ్వసనీయత గెలుస్తుంది, న్యాయం నిజం గెలుస్తుంది. మనం ధర్మం వైపునే ఉన్నాం. చైనీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు తల దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. పెట్టేందుకు బాధపడలేదు, దాంట్లో రేప్ కేసు పెట్టారు. అమ్మతోడు నాకేం తెలీదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా? ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది. ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు. అప్పులు చేశాడు, ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని 5 ఏళ్లలో చూశాం. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? ప్రభుత్వం మారడంతో జగన్ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏంటి బావా మూడు ముసుగేసుకేడుస్తున్నావు? మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరులు 1.16 కోట్ల కమిషన్ నొక్కేశారు. అమ్మతోడు నాకేం తెలీదు. 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేశారన్నది నిజం కాదా? కుమార్ యాదవ్ కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించినాడు. ఇది నిజం కాదా? జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన